హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హరీష్. మీరు చూస్తున్నారు హరీష్ గాడ్జెట్స్. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నారు బోయా బై M1 మైక్ గురించి ఈరోజు అన్బాక్సింగ్ చూద్దాం. మీరు చూస్తున్నారు కదా, ఇది అమెజాన్ నుంచి వచ్చిన పార్సిల్. ఇది నేను అమెజాన్ నుంచి ఆర్డర్ చేశాను. నాకు 2 డేస్లో డెలివరీ చేశారు. ఈ పార్సిల్ మనం ఓపెన్ చేద్దాం. బాక్స్ మొత్తం మన కంటెంట్ ఓపెన్ చేస్తే లోపల మనకు కావాల్సిన బోయా M1 పార్సిల్ ఓపెన్ చేసినట్టయితే ఫస్ట్ మనకి ఒక వేస్ట్ పేపర్ ఉంది. ఆ వేస్ట్ పేపర్ తీసి పక్కన పెట్టేద్దాం. తర్వాత మనకి అమెజాన్ నుంచి వచ్చిన బిల్ పేపర్ ఉంది. మీరు చూస్తున్నట్టయితే అది నేను ఆర్డర్ పెట్టిన బిల్ పేపర్. నాకు ఇది 1200 వరకు పడింది. బిల్ పేపర్ పక్కన పెట్టేద్దాం. మొబైల్ అడాప్టర్ అది పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు బాక్స్లో తర్వాత కంటెంట్ చూద్దాం. తర్వాత చూస్తే ఇది మొబైల్ ఫోల్డర్. ఇది నేను ట్రైప్యాడ్ కోసం అని ఆర్డర్ పెట్టాను. ట్రైప్యాడ్ ఇంకా రాలేదు, అది కూడా వస్తే అది కూడా అన్బాక్సింగ్ చేస్తాను. దాంట్లో ఇది ఇన్బుల్ట్ కాలేదు, సో అది ఓన్లీ కెమెరాకి సంబంధించింది. నేను కొంచెం ఎక్కువ మంచిది తెప్పించాను, అది ఇంకా రాలేదు. ఇది మా మొబైల్కి అవసరం వస్తుందని తెప్పించాను. బోయా బై 1 ఓపెన్ చేద్దాం. మన ఫ్రెండ్ చూస్తే బోయా సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి. బ్యాక్ సైడ్ దాని కాస్ట్, దాని రిఫరెన్సెస్ అన్నీ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు బాక్స్ ఓపెన్ చేయగానే మనకు ఒక పౌచ్, అది చాలా క్వాలిటీ ఉంది పౌచ్. దాన్ని ఓపెన్ చేస్తే దాని తర్వాత దీంట్లో మనకు కావాల్సిన బిల్ అండ్ మాన్యువల్, బోయా బై M1 సంబంధించిన మాన్యువల్ ఉంది. ఇప్పుడు మనం చూసినట్టయితే ఇది వారంటీ కార్డు. ఇది మన వారంటీ కోసమని ఇచ్చారు. ఇది మనం ఏదైనా ప్రాబ్లమ్స్ అయితే క్లెయిమ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇది కొత్తగా తెలియని వాళ్ళు ఉంటే ఈ మాన్యువల్ ఒకసారి చదువుకొని మీరు ఇది ఎట్లా వాడాలో మీరు తెలుసుకోవచ్చు. నాకైతే అవసరం లేదు, సో నేను తీసి పక్కన పడేస్తాను. ఇప్పుడు మన మెయిన్ కంటెంట్ అయిన మైక్ చూద్దాం. ఓపెన్ చేయగానే మనకి ఈ అరౌండింగ్ దీని వైర్ దాదాపు 20 feet వరకు ఉంటుంది. అంటే మనకి ఎంత లాంగ్లో 20 feet లాంగ్ డిస్టెన్స్లో ఉన్నా కూడా మనం రికార్డింగ్కి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. మైక్ చూసారు కదా. ఇప్పుడు నెక్స్ట్ వేరే కంటెంట్లో దీంట్లో మైక్ సంబంధించిన కంటెంట్స్ ఉన్నాయి. ఇది ఈ మైక్ అనేది మొబైల్ కెమెరాకే కాదు, మన ఇంట్లో ఉన్న యాంప్లిఫైయర్ కూడా అటాచ్ చేసుకొని మనం పెద్ద మీటింగ్స్ కూడా ఉపయోగపడుతుంది. అందుకని ఇవన్నీ ఇచ్చారు. దీంట్లో 2 ఆప్షన్స్ ఉంటాయి, కెమెరా అండ్ స్మార్ట్ ఫోన్. మనం మొబైల్ కనెక్ట్ చేస్తే స్మార్ట్ ఫోన్ కెమెరా ఓపెన్ చేయాలి. అదే కానీ DSLR ఓపెన్ చేస్తే కెమెరా ఓపెన్ చేయాలి. అంటే మొబైల్లో ఉన్న కెమెరాకి కెమెరా ఆన్ చేయకూడదు, అలా చేస్తే మీకు రికార్డ్ అవ్వదు. సో మీరు మళ్ళీ రికార్డ్ చేయాల్సి వస్తుంది. స్మార్ట్ ఫోన్ ఓపెన్ చేస్తే మీరు మొబైల్కి రికార్డ్ చేయాలి, కెమెరాకి రికార్డ్ చేయాలి. DSLR రికార్డ్ చేయాలనుకుంటేనే కెమెరా బటన్ ఆన్ చేయండి. నెక్స్ట్ చూస్తే దీంట్లో మనకి అడాప్టర్ ఉందన్నమాట. అది యాంప్లిఫైయర్ అడాప్టర్ ఉంది. ఆయన వచ్చి మనకు బ్యాటరీ, ఇది బ్యాటరీతో రన్ అయ్యేది. ఇది మన బ్యాటరీ అయిపోయినప్పుడు మనం రీప్లేస్ చేసుకోవచ్చు. చాలా తక్కువ కాస్ట్లోనే బ్యాటరీ దొరుకుతుంది. అండ్ దీంట్లో ఇంకోటి మనకి షర్ట్కి అటాచ్ చేసే పిన్ కూడా ఉంది. ఆ పిన్ మనం మైక్ దగ్గర పెట్టుకుంటే మనకి అటాచ్ చేసుకోవడానికి బాగుంటుంది. అక్కడ నుంచి మనకు కనపడకుండా కూడా ఇది మనం మాట్లాడడానికి ఈజీఫుల్ ఉంటుంది. ఇది మనం ఈ పిన్ మైక్ దగ్గర పెట్టి అది కానీ యాడ్ చేస్తే, ఇప్పుడు చూస్తారు కదా, మీరు చూస్తున్నారు కదా, ఇట్లా యాడ్ చేస్తే
వాయిస్ చాలా నీట్గా స్పష్టంగా కనపడుతుంది. మొబైల్ నుంచి మనకి ఎక్కువగా వాయిస్ అనేది రికార్డ్ అవ్వదు. ఇదే మీ కొత్త యూట్యూబ్ ఛానల్స్ క్రియేట్ చేసే వాళ్ళకి ఇదైతే బెస్ట్ ఆప్షన్ అనుకోవచ్చు. తక్కువ బడ్జెట్లో మంచి క్వాలిటీ మైక్ కావాలనుకుంటే ఈ బోయా బై M1 బెస్ట్ ఆప్షన్. చూసారు కదా, ఈ బోయా బై M1 టోటల్ కంటెంట్స్. దీన్ని వాడి నేను ఒక 10 days తర్వాత మళ్ళీ మీకు ఫుల్ రివ్యూ ఇస్తాను. చూస్తూనే ఉండండి మీ హరీష్ గాడ్జెట్స్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్స్. ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా రిఫర్ చేయండి. థ్యాంక్ యూ.